ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు, చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆయకట్టుకు రాలేదబ్బా, రిజర్వాయర్లు కట్టినరు, ఆయన ఫామ్ హౌస్కి వచ్చినాయి, రంగనాయక సాగర్ వదిలితే ఏడుకోతాయి, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతాయి. ఫస్ట్ సెకండ్ థింగ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు. మీకు అర్థమైంది కదా, అది ఇరిగేషన్లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము. సార్ 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 ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా, అందుకే కదా గజ దొంగలు అని తండ్రి కొడుకులను మామ అల్లుళ్ళు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే, ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి. అది ఇక్కడ జరిగింది. సార్ ఎవరిదా వాదన? అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జీవో ఎందుకు ఉంటుంది, ప్రాజెక్టులు ఎందుకు ఉంటాయి? ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు? ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది, దీంట్లో నువ్వు చెప్పింది ఉందా? ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2015 మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? ఏ పత్రిక? అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వచ్చినోడు కూడా గదే పని చేయనీకొస్తే ఇక ఆయన ఎందుకు రవికుమార్? పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన, మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుందని. సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా, అడాక్ బేసిస్ మీద 1 సంవత్సరానికి పెట్టింది, ప్రతి సంవత్సరం కొనసాగించారు. 2019కి వచ్చే కలిగి ప్రతి సంవత్సరం ఏడొస్తుంది సార్, ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందాం పోసారని అన్నాడు ఆయన. మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు చెప్పింది బాగుంది, తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం. సార్ సార్ ఇప్పుడు నేను చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పిలుస్తుంది, పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఏం వాదన వినిపిస్తున్నాం వాళ్ళు అవే మీటింగ్ మినిట్స్ చేయాలా. వాళ్ళు కూడా వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళ పెత్తనం కర్రపెత్తనం చేయడానికి స్వాధీనం చేసుకుందాం అనుకుంటారు, కానీ మనం లేవనెత్తుతున్న సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వాటిని పరిష్కరించాలనుకుంటలేరు. ఇప్పటి దగ్గర నేను చెప్పిందంతా అదే, వాళ్ళు మీటింగ్లకు వెళ్ళాల్సిందే. ఇన్నేళ్ళు కేసీఆర్ మీటింగ్లకు పోకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుపోవాల్సినంత కొట్టుకుపోయారు. ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్తాం, తెలంగాణ తరఫున బలమైన వాదన వినిపిస్తాం, తెలంగాణ హక్కులను కాపాడతాం. ఇది ఇంకా మా పాలసీ. థ్యాంక్ యూ. సార్ 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 వై ఆర్ యూ నాట్ సార్ 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 సార్